హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వంకాయ ఫ్రై అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే వంకాయ వేపుడండి. ముందుగా దానికోసం ఇక్కడ ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వంకాయలు అయితే నీట్గా కట్ చేసుకుని ఇలా పొడి ముక్కలు కోసుకుని ఉప్పు వాటర్లో అయితే ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. వంకాయలు కట్ చేసిన తర్వాత ఇలా వాటర్లో అయితే వేసుకోవాలండి, లేదంటే కలర్ మారిపోతాయి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీరు కానీ మొదటిసారి మా ఛానల్ కానీ చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కర్రీకి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. మీలో ఎంతమందికి వంకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నేను చెప్పినట్టు చేయండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం వంకాయలన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మగ్గాలి. దానికోసం మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వంకాయ ఫ్రై అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. వంకాయలు అయితే మగ్గినాయి. ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. వంకాయ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, రుచిగా సరిపడ ఉప్పు, అలాగే కొంచెం తగినంత కారం వేసుకోవాలండి. ఎక్కువ స్పైసెస్ అయితే పట్టవు. అలాగే కొంచెం గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది. అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీకు ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మూత అయితే తీస్తున్నాను. వంకాయ అయితే ఫ్రై అయిపోయింది. ఇలా నేను చెప్పినట్టు చేయండి. వంకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.